నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. సాధారణంగా రాశి ఆధారంగా ఈ వార ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి తెలుసుకుంటూ ఉంటారు. అయితే నిజానికి ఒక వ్యక్తి జాతకం అన్నది లగ్నం ఆధారంగా ఉంటుంది. ఎప్పుడైతే మన లగ్నం ఫలితాలు తెలుసుకుంటామో రాబోయే సుఖదుఖాలను ముందుగానే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో జూన్ 23వ తేదీ నుండి జూన్ 29వ తేదీ వరకు ద్వాదశ లగ్నాలకు లగ్న వార ఫలాలను మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ వారం గోచారం చూసినట్లయితే శుక్ర బుధులు ఆల్రెడీ అస్తమించున్నారు, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ గురువారం తెల్లవారుజామున 4:30 బుధుడు మనకి ఉదయించడం జరుగుతుంది. అంటే బుధుడు యాక్టివ్ అవుతున్నారు. ఈ గురువారం నుండి ద్వాదశ లగ్నాల మీద బుధుడు తన ప్రభావాన్ని చూపించబోతున్నారు. అలానే ఈ ఉదయించిన బుధుడు శనివారం మధ్యాహ్నం 12:30 మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నారు. అలానే మనకి చంద్రుడు ఈ వారం ధనుర్ రాశి నుండి మీనరాశి వరకు సంచరిస్తున్నారు. ఇక ఈ వారం మేషరాశి ఫలితాలు చూసినట్లయితే లగ్న అష్టమాధిపతి అయినటువంటి కుజుణ్ణి శని పట్టుకోవడం వల్ల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే 2వ స్థానంలో గురువు సంచరించడం వల్ల అవసరాలకి డబ్బు అనేది చేతికి అందుతుంది. ముఖ్యంగా గమనించినట్లయితే ఆదివారం స్థిరాస్తుల గురించి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలానే నిల్వధనం కూడా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. దానితో పాటు స్థిరాస్తులకు సంబంధించిన పనులు మొదలు పెట్టడానికి కానివ్వండి, అలానే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేయడానికి సోమ మంగళవారాలు చాలా అనుకూలంగా ఉంది. అలానే ఇక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే వారికి కానివ్వండి, ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసే వారికి కానివ్వండి అంతగా బాగాలేదనే చెప్పుకోవచ్చు. అయితే బుధవారం ప్రయత్నించినట్లయితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం మేషలగ్న జాతకులకు ఆరోగ్యం అన్నది మెరుగుపడుతుంది. ముఖ్యంగా శుక్ర శనివారాలు ఏదన్నా కొత్త మెడిసిన్ తీసుకోవడం కానివ్వండి, లేదంటే డాక్టర్ గారిని కలవడం కానివ్వండి, ఆరోగ్య సంబంధించిన ప్రయత్నాలు చేయడానికి ఈ వారం శుక్ర శనివారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ వారం ముఖ్యంగా మేషలగ్న జాతకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఈ వారం మేషలగ్న జాతకులు చేయవలసిన పరిహారం శనేశ్వరికి తైలాభిషేకం చేసుకోవడం, అలానే శివాలయంలో ప్రదక్షిణ చేయడం కానివ్వండి, అలానే విఘ్నేశ్వరుని స్మరించుకోవడం, ప్రదక్షిణ చేయడం వల్ల మంచి ఫలితాలు తీసుకోవచ్చు. ఈ వారం వృషభ లగ్న జాతకులకు ఎలా ఉందో తెలుసుకుందాం. లగ్నంలో గురువు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అన్నది వహించాలి. అలానే మీ అవసరాలకు డబ్బు అన్నది అందుతుంది. ప్రత్యేకించి సోమ మంగళవారాలు మీ నిల్వధనం పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. కానీ బుధవారం మాత్రం వృత్తి వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. అలాగే చెల్లెళ్ళు తమ్ముళ్లతో వివాదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త ఓపిక పట్టినట్లయితే అన్ని సర్దుమణుగుతాయి. అలానే ఈ వారం మీ పిల్లలు మీ మాట వినకపోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ప్రత్యేకించి శుక్ర శనివారాలు మీ బుద్ధి మందగించడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే సంతాన ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ వారం పెద్దగా బాలేదని చెప్పుకోవచ్చు. ఈ వారం వృషభ లగ్న జాతకులు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే శేషసాయి విష్ణుని దర్శించుకోవడం, అలానే తెల్లని పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి ఆవుకు తినిపించడం వల్ల మంచి ఫలితాలు తీసుకోవచ్చు. ఈ వారం మిథున లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఈ వారం మిథున లగ్న జాతకులకు ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి డైజెషన్ ప్రాబ్లం కానివ్వండి, త్వరగా అలిసిపోవడము, ఇమ్యూనిటీ అండ్ స్టామినా తగ్గడము, ఎక్కువ నీరసంగా అనిపించడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ వారం సమయస్ఫూర్తిని కూడా కోల్పోవడానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసేవారు కానివ్వండి, ఎగ్జామ్స్ రాసేవారు కానివ్వండి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అలానే వ్యాపారం కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, మరే ఇతర జీవనోపాధి కోసం చేసే పనులైనా ఆరంభ శూరత్వం అన్నది కనిపిస్తుంది. అంటే మొదలుపెట్టి మధ్యలో ఆపేయడానికి అవకాశం అన్నది కనిపిస్తుంది. కాబట్టి మొదలు పెట్టే ముందే అన్ని ఆలోచించుకొని మొదలు పెట్టడం మంచిది. అలాగే శనివారం బుధుడు కర్కాటక రాశికి రావడం వల్ల మీ అవసరాలకు డబ్బు అన్నది అందుతుంది. అలానే కుటుంబంలో అన్యోన్యత అన్నది నెలకొంటుంది. అయితే ఈ వారం మిథున లగ్న జాతకులు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా భగవద్గీత పారాయణం, అలానే తెల్లని పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి ఆవుకు తినిపించడం వల్ల మంచి ఫలితాలను తీసుకోవచ్చు. ఇక ఈ వారం కర్కాటక లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా చూసినట్లయితే బ్యాక్ పెయిన్, బాడీ హీట్ అవ్వడం కానివ్వండి, అంటే ఓవర్ హీట్ అవ్వడం కానివ్వండి, అలానే ఇండైజెషన్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం మొదట్లో అంటే ఆదివారం మీరు ఏదన్నా మెడిసిన్ కొత్తగా తీసుకోవడానికి కానివ్వండి, డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడానికి కానివ్వండి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ వారం విద్యార్థులకు, ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసే వారికి, పోటీ పరీక్షలు రాసే వారికి
మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఆటంకాలు ఉన్నప్పటికీ విజయం అన్నది మీ సొంతం అవుతుంది. అలానే నవమాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. దానితో పాటు వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి సోమ మంగళవారాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. దానితో పాటు కొత్త వ్యాపార ప్రయత్నాలు చేసే వారికి అంతగా బాలేదనే చెప్పుకోవచ్చు. అలానే ఈ వారం ఖర్చులన్నవి అధికంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి గురువారం మీరు ₹2 ఖర్చు పెట్టాల్సిన దగ్గర ₹10 ఖర్చు అవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం కర్కాటక లగ్న జాతకులు చేయవలసిన పరిహారం విషయానికి వస్తే విఘ్నేశ్వరుణ్ణి పూజించడం, అలానే సూర్య నమస్కారం చేసుకోవడం ఈ వారం ఎంతో మంచిది. ఈ వారం సింహలగ్న ఫలితాలు తెలుసుకుందాం. ప్రత్యేకించి సింహలగ్న జాతకులకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ సోమ మంగళ వారాలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలానే అప్పులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి, సోమ మంగళ వారాలు చేయకపోవడం చాలా మంచిది. అలానే ఈ వారం విద్యార్థులకు ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసే వారికి ప్రత్యేకంగా ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ చతుర్థ నవమాధిపతి అయినటువంటి కుజుడి 2 ఇళ్లను శని చూడడం వల్ల మీ ఇంట్లో నిల్వధనం అన్నది కరిగిపోవడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే కొత్త ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే వారికి మీ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. ప్రత్యేకించి బుధ, గురు వారాలలో ఆహార నిద్రలలో లోటు అన్నది కనిపిస్తుంది. అలానే భార్యాభర్తల మధ్య కలహాలు జరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అలానే శుక్ర శని వారాలు అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంచెం మనశ్చింతకి లోనవడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వారం సింహలగ్న జాతకులు చేయవలసిన పరిహారం విషయానికి వస్తే విఘ్నేశ్వరుని పూజించడం, తెల్లని కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి ఆవుకు తినిపించడం, అలానే బియ్యం దానం చేయడం వల్ల కూడా ఈ వారం సింహలగ్న జాతకులు మంచి ఫలితాలను తీసుకోగలరు. ఈ వారం కన్యా లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఆరోగ్యం పరంగా బాగుంది. కాకపోతే బుధవారం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే కోర్టు కేసులలో తీర్పు మీకు అనుకూలంగా రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే భూ సంబంధిత లావాదేవీలకి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులకు ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసే వారికి పెద్దగా బాలేదని చెప్పుకోవాలి. ప్రత్యేకించి సోమ మంగళ వారాలు మీకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే నవమంలో గురువు బంగారం కానివ్వండి, ధనం కానివ్వండి నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాకపోతే గురువారం బుధుడు యాక్టివ్ అవడం వల్ల అప్పటి నుంచి మీకు మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అయితే ఈ వారం కన్యా లగ్న జాతకులు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ కానివ్వండి, గురు చరిత్ర పారాయణ చేయడం చాలా మంచిది. అలానే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది. అలానే తెల్లని పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి ఆవుకు తినిపించడం వల్ల మంచి ఫలితాలను తీసుకోవచ్చు. ఇక తులా లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఆరోగ్యం అన్నది ఈ వారం మీకు మెరుగుపడుతుంది. అలానే ప్రత్యేకించి శుక్ర శని వారాలు ఏదైనా కొత్త మెడిసిన్ తీసుకోవడానికి కానివ్వండి, లేదంటే డాక్టర్ గారిని కలవడానికి కానివ్వండి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులకు ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసే వారికి బుధ, గురువారాలు చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలకు శనివారం అనుకూలంగా ఉంది. కానీ ఈ వారం ఆరంభ శూరత్వం అన్నది కనిపిస్తుంది. అంటే మీరు మొదలు పెట్టిన పనిని మధ్యలో వదిలేయడానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు మొదలు పెట్టక ముందే దాని గురించి స్పష్టంగా తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకొని మొదలు పెట్టడం మంచిది. అలానే వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం తులాలగ్న జాతకులు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం కానివ్వండి, గురు చరిత్ర పారాయణం చేసుకోవడం ఎంతో మంచిది. ఈ వారం వృశ్చిక లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అన్నది తీసుకోవాలి. ప్రత్యేకించి రక్త సంబంధిత వ్యాధులు అంటే బ్లడ్ ప్రెషర్, బీపీ రావడానికి కానివ్వండి, అలానే రుణ బాధలు అధికం అవడానికి ఈ వారం కనిపిస్తుంది. అలానే విద్యార్థులకు ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసే వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి శుక్ర శనివారాలు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలానే ప్రత్యేకించి శనివారం మీ ధనం అన్నది వృధాగా ఖర్చు అవడానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అలానే కొత్త ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే వారికి, ప్రయాణాలు చేసే వారికి కూడా ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే బుధవారం ప్రయత్నించడానికి కొద్దిగా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ వారం కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆదివారం మీకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ వారం వృశ్చిక లగ్న జాతకులు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే శివనామ స్మరణ చేయడం, అలానే శివాలయంలో ప్రదక్షిణ చేయడం, అలానే మీ ప్రతి పనిలో విఘ్నేశ్వరుని తలుచుకోవడం ఎంతైనా మంచిది. ఈ వారం ధనుర్లగ్న ఫలితాలు తెలుసుకుందాం.
మీ ఆరోగ్యం అన్నది మెరుగుపడుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేస్తున్నారో మీకు తెలిసినవే తప్పు చేయడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వడానికి మీకు అవకాశం కనిపిస్తుంది. అలానే మీ నిల్వధనం అన్నది ఖర్చు అవడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి బుధ గురువారాలు జాగ్రత్త తీసుకోవాలి. అలానే నూతన వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే ఇంట్లో చిన్నిపాటి కలహాలకు అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి శుక్ర శనివారాలు జాగ్రత్త తీసుకోవాలి. అలానే శనివారం భార్యాభర్తల మధ్య మాటామాట పెరిగి మనశ్చింతకు లోనవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ వారం మీకు న్యాయపరమైన చిక్కులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వారం ధనుర్లగ్న జాతకులు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే శివనామ స్మరణ చేసుకోవడం, శివాలయంలో ప్రదక్షిణ చేసుకోవడం, అలానే విఘ్నేశ్వరుని స్మరించుకోవడం, దానితో పాటు లక్ష్మీదేవికి తెల్లని పువ్వులతో పూజించినట్లయితే మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం మకర లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ప్రత్యేకించి మకర లగ్న జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అన్నది వహించాలి. డైజెషన్ సంబంధించిన సమస్యలు కానివ్వండి, త్వరగా అలసిపోవడం కానివ్వండి, స్టామినా, ఇమ్యూనిటీ తగ్గడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే విద్యార్థులకు ఎగ్జామ్స్ ఇంటర్వ్యూ చేసే వారికి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు గురుదశ అయిపోతే పర్వాలేదు, ఎవరికైతే గురుదశ ఇంకా అవ్వలేదో వారికి ఎక్కువ ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలానే హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి, కోర్టు కేసుల వల్ల కానివ్వండి, మీ నిల్వధనం ఖర్చు అవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే మీ బంగారం కూడా అమ్మేయడానికి కానివ్వండి, తాకట్టుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. కానీ భూ సంబంధిత లావాదేవీలలో మీకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలానే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో లేదా రియల్ ఎస్టేట్ భూములు కొంటున్నారు లేదా అమ్ముతున్నారో వారికి మంచి లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం అన్నది కనిపిస్తుంది. ప్రత్యేకించి సోమ మంగళవారాలు. మకర లగ్న జాతకులు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీదేవిని తెల్లని పువ్వులతో పూజించుకోవడం, అలానే శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ కానివ్వండి లేదా గురు చరిత్ర పారాయణ చేయడం ఎంతో మంచిది. ఈ వారం కుంభ లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఏదైనా కొత్త మెడిసిన్ తీసుకోవడానికి కానివ్వండి, డాక్టర్ గారిని కలవడానికి కానివ్వండి, శనివారం మీకు చాలా అనుకూలంగా ఉంది. అలానే కొత్త రుణాలు చేయడానికి కానివ్వండి, రుణాలు తీర్చుకోవడానికి కూడా శనివారం మీకు బాగా అనుకూలంగా కనిపిస్తుంది. అయితే ఈ వారం విద్యార్థులకు ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసే వారికి గురువారం వరకు ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నా గురువారం తర్వాత కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకు ఈ వారం చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలానే సోమ మంగళవారాలు ఖర్చులు అధికమవడానికి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు పెరుగుతున్న రుణభారం వల్ల మనశ్చింతకు లోనవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ వారం మీకు జయక్షేత్రం అన్నది ప్రతికూలంగా ఉంది కాబట్టి ప్రతి పనిలో ఆచితూచి అడుగు వేయడం ఎంతైనా ముఖ్యం. ఈ వారం కుంభలగ్న జాతకులు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే అన్నదానం చేయడం మీకు చాలా మంచిది. అలానే గోమాతకు తెల్లని పండ్లు కానివ్వండి, కూరగాయలు తినిపించడం మంచిది. అలానే శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ లేదా గురు చరిత్ర పారాయణ మీకు చాలా మంచిది. ఇక మీన లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా పెద్దగా అనుకూలత అనేది కనిపించట్లేదు. అయితే బుధవారం మీరు ఆరోగ్య ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా కనిపిస్తుంది. అలానే విద్యార్థులకు ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసే వారికి సోమ మంగళవారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలానే మీ నిల్వధనం వృధా ఖర్చు అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవడం అవసరం. అలానే కొత్త వ్యాపారాలు ప్రయత్నించే వారికి ఈ వారం పెద్దగా అనుకూలంగా లేదు. అయితే ప్రత్యేకించి ఈ వారం సోమ మంగళవారాలు ఎవరైతే తమ తెలివితో ధన సంపాదన చేస్తారో, తన విద్యతో ధన సంపాదన చేస్తారో వారికి ఎక్కువగా ధనం లభించడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగస్తులకు మీ పై అధికారుల నుండి మంచి గుర్తింపు, అభినందనలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ వారం ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక మీన లగ్న జాతకులు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే సూర్య నమస్కారం చేసుకోవడం, అలానే శివనామ స్మరణ చేయడం, శివాలయంలో ప్రదక్షిణ చేసుకోవడం వల్ల ఈ వారం శుభ ఫలితాలు తీసుకోవచ్చు. ఇవండి ఈ వారం లగ్న వార ఫలితాలు. మరొక వార ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.